లో ఆమె అనేక మందులు వేసుకోవాల్సింది ఉంది. కానీ ఒక మందు మాత్రం ఆమె అది వేసుకోవాలి, కానీ ఆ వేసుకోని మందు వల్ల ఆమె కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ హార్ట్ మెడికేషన్ ఇంకా ఈ పాత గోళీ వేసుకుంటే అది మిస్బిహేవ్ అవుతుంది. సో అది వేసుకోవద్దు అనేసినారు డాక్టర్. దానివల్ల మా మమ్మీ కొంచెం మెంటల్ ట్రామాలో పోతుంది, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది. సో అదే రోజు సామ్యానా కూడా వచ్చినారు. సామ్యానా వచ్చినప్పుడు కూడా, డూ యూ రిమెంబర్ షీ వాస్ టాకింగ్ అబౌట్ సమ్ టాబ్లెట్? ఓకే, ఒక టాబ్లెట్. సో దట్ టాబ్లెట్ వాజ్ ఫర్ హర్ రెస్పిరేటరీ ఆర్గన్. షీ వాజ్ from her age 5, she is an asthma patient, and every time she visited a doctor, on every page the doctor mentioned known case of asthma. మరి మా అమ్మగారు ఆమె పుట్టిన 5వ సంవత్సరం నుంచి ఆ ఊపిరితిత్తుల అస్వస్థత నుంచి ఆమె ఆ మందును వాడుతూ ఉన్నారు. సో ఈమెకి గుండె చికిత్సలో భాగంగా ఆ పాత మందు కూడా వేసుకోవడం వల్ల అలా కష్టకరంగా ఆమె ఆరోగ్యం ఉండేది. ఇది అందరికంటే గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే సాంబ్యానా వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళినాక మేము ఒక 2000 రూపీస్ ఇచ్చి ఒక నెబులైజర్ కూడా కొన్నామన్నమాట. ఎందుకంటే అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇంటికి వచ్చినాక అవసరం పడట్లేదు. మేము పల్మనరీ డాక్టర్ దగ్గర పోతే తనకు అస్తమనే లేదు కదా, ఎందుకు తీసుకొచ్చినారు? అప్పుడు కూడా మాకు తట్టలేదు. ఇది మిరకిల్, అద్భుతం, దేవుడు ఆల్రెడీ స్వస్థపరిచిండని మాకు తడతలేదు ఏమో అట్లా. ఎందుకంటే చాలా దెర్ వాస్ టూ మచ్ ఆఫ్ కేయాస్. డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాం. తర్వాత మా మమ్మీ కొంచెం ఏమో నెబులైజేషన్ వాడింది. నెబులైజేషన్ వాడినాక ఎందుకో మా మమ్మీకి మనసులో చాలా గిల్టీ, షీ వాజ్ వెరీ ఫీలింగ్ బ్యాడ్, నేను ఎందుకు వాడుతున్నా అనేసి. ఏమవుతుంది మమ్మీ, వేరే మందులు వాడాలా అని చూస్తే, లేదు నాకు ఇప్పటి నుంచి ఇది అవసరం లేదనుకుంటా, నాకు ఏమైతలేదు, నేను చాలా మంచిగా అయిపోయినా. సో 1 2 3 ఇప్పుడు 3 వీక్స్ అయిపోయినాయి. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఆస్తమా మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఇది యాక్చువల్లీ డాక్టర్స్ ఏమంటున్నారంటే హార్ట్ అటాక్ కూడా ఆస్తమా వల్ల వచ్చి ఉండొచ్చు. అది ఇట్లా బ్రీత్ చేసి హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది. సో రూట్ కాజ్ వాజ్ ఆస్తమా ఫర్ ఆల్ దిస్. అది దేవుడు తీసేసినారనమాట. దట్ ఈస్ ఇంకా మాకు ఇట్స్ అన్బిలీవబుల్, బట్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. Okay, God bless you very much, Cyrilla. May the Lord grant long life to your mother, to all our mothers, fathers. Okay.